ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ అమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో నేను నా కంటెంట్ రికార్డింగ్ కోసం నేను అమెజాన్ నుండి ఒక రింగ్ లైట్ కాంబినేషన్లో ఒక రింగ్ లైట్ అలాగే ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. సో దాని అన్బాక్సింగ్, ప్రోస్ అండ్ కాన్స్, వర్కింగ్, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చూసేద్దాం. మనకి ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ రెండు బబుల్ షీట్తో ర్యాప్ చేసి ఇచ్చారు బయట. దీనివల్ల ఏంటంటే ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఇప్పుడు మనం రింగ్ లైట్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్లో రింగ్ లైట్ అలాగే మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రింగ్ లైట్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ వస్తుంది ఆర్ 30 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. And it uses USB port to switch the ring light on, and it also has a controller and it has 4 buttons. And దీంతో పాటు మనకి కొన్ని స్టిక్కర్స్ వచ్చినాయి and also we have the manual. యాక్చువల్లీ ఇది ఫిక్స్ చేసినప్పుడు మాన్యువల్ అవసరం రాలేదు బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు ఫిక్స్ దిస్. ఇప్పుడు మనం ట్రైపాడ్ అన్బాక్సింగ్ చూద్దాం. The maximum height of this tripod is up to 1.6 meters. ఇది చాలా కాంపాక్ట్ సైజులో రావడం వల్ల మనం ఎక్కడికన్నా దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ బోత్ ద రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ ఆర్ డిటాచబుల్. ఇప్పుడు మనం ఈ రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ ఫిక్స్ చేశాక ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ ట్రైపాడ్ ఫీచర్స్ చూద్దాం. ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ ద వెయిట్ బట్టి మనం కింద ఎలాంగేట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పైన వెయిట్ ఎక్కువ ఉంటే కనుక దీన్ని మనం ఎక్కువ ఎలాంగేట్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటే బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ చూసారు కదా, మనకి ఇక్కడ 4 క్లిప్స్ ఉన్నాయి. ఈ క్లిప్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన హైట్లో ట్రైపాడ్ తీసుకొని మనం క్లోజ్ చేస్తే అది ఆ హైట్లో ఇంకా కాన్స్టెంట్గా ఉంటుంది. అలా 4 క్లిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ట్రైపాడ్కి రింగ్ లైట్ ఫిక్స్ చేద్దాం. రింగ్ లైట్ ఇలా దానిపైన ఒక నట్ ఉంటుంది. దాన్ని ఇలా టర్న్ చేస్తూ ఉంటే మన రింగ్ లైట్ ఫిక్స్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఒక నాబ్ ఉంటుంది. ఆ నాబ్ లూజ్ చేసుకొని 360 డిగ్రీస్లో మొత్తం రొటేట్ అవుతుంది ఈ రింగ్ లైట్. మన నచ్చిన పొజిషన్లో ఫిక్స్ చేసుకొని ఆ నాబ్ని టైట్ చేసుకుంటే అది ఇంకా మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ద మొబైల్ హోల్డర్. వన్స్ ఈ రెండు ఫిక్స్ చేశాక ఈ మొబైల్ హోల్డర్ని పైన ఒక నట్ ఉంటుంది. దానికి మొబైల్ హోల్డర్ పెట్టి రొటేట్ చేస్తూ ఉంటే మొబైల్ హోల్డర్ కూడా ఫిక్స్ అయిపోద్ది. వన్స్ ఫిక్స్ అయ్యాక దీన్ని మనం ఇంకా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, నాబ్ ఉంది. నాబ్ యూస్ చేసుకొని మనం పర్ఫెక్ట్ యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద వీడియో వీ టేక్. అండ్ మనకి మొబైల్ హోల్డర్ కూడా ఈ రింగ్ లైట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వన్స్ వచ్చాక దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రింగ్ లైట్ అంతా సెటప్ చేశాక ఓవరాల్ ఇలా ఉంటుంది. ఇది మనం ఇంకా హైట్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. రింగ్ లైట్లో మనకి 3 డిఫరెంట్ కలర్ మోడ్స్ ఉన్నాయి. వైట్ లైట్, గోల్డెన్ లైట్ అండ్ వార్మ్ లైట్. అపార్ట్ ఫ్రమ్ ద మోడ్స్ ఆఫ్ ద లైట్, దీని బ్రైట్నెస్ కూడా మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనం ఈ లైట్ అనేది ఎలా వర్క్ అవుతుందో, ఎంత ఇంటెన్సిటీ ఇస్తుందో, మోడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వైట్ లైట్ అనమాట. ఇది నా ఫేస్ మీద 1000 బ్రైట్నెస్తో ఉన్నప్పుడు ఇలా ఉంది లైటింగ్. ఇప్పుడు మనం దీన్ని డిక్రీజ్ చేసి చూద్దాం. యూ కెన్ సీ డిక్రీజ్ చేసినప్పుడు ఫేస్ మీద లైటింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మన లోయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ మోడ్ని టెస్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ వార్మ్ టోన్ అనమాట. ఇది ఇంత ఫుల్ బ్రైట్నెస్లో ఉన్నప్పుడు ఇంత లైటింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం దీని బ్రైట్నెస్ డిక్రీజ్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ లైటింగ్ తగ్గిపోతూ వస్తుంది ఫేస్ మీద. సో ఇప్పుడు మనం థర్డ్ మోడ్ని టెస్ట్ చేసి చూద్దాం.
ఇది గోల్డెన్ లైట్ అన్నమాట. ఇది ప్రస్తుతం లో ఇంటెన్సిటీతో ఉంది, 0 దగ్గర ఉంది. దీన్ని మనం అప్పుడు నా ఫేస్ ఇలా ఉంది, ఇప్పుడు దీన్ని మనం హైయెస్ట్ బ్రైట్నెస్కి పెట్టి ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. సో ఇది 100 అన్నమాట. ఇది మ్యాక్సిమం లైటింగ్, నా ఫేస్ మీద ఉన్న మ్యాక్సిమం లైటింగ్ ఈ టోన్లో. సో దిస్ ఈస్ హౌ ద లైటింగ్ వర్క్స్. ఈ రింగ్ లైట్ మోడ్స్ అండ్ బ్రైట్నెస్ నా ఫేస్ మీద టెస్ట్ చేయడంతో పాటు నార్మల్గా కూడా మీకు చూపిస్తున్నాను, సో దట్ యూ గైస్ విల్ హ్యావ్ అన్ ఐడియా. ఇక్కడ చూసారు కదా, మనం మోడ్స్ మారుస్తున్నాము, దాంతోపాటు బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నాము. అండ్ ఇది గోల్డెన్ కలర్, దీని బ్రైట్నెస్ ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాము. అండ్ ఇది వైట్ లైట్, దీని బ్రైట్నెస్ ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఈ రింగ్ లైట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం కంప్లీట్గా ఈ రింగ్ లైట్ మీద డిపెండ్ అవ్వలేం లైటింగ్ కోసం, బికాస్ అదేమంత జస్ట్ మనకి ఫేస్ బ్రైట్నెస్ ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది తప్పితే కంప్లీట్గా అయితే దీని మీద డిపెండ్ అవ్వలేం. మనం వేరే సోర్సెస్ కూడా చూసుకోవాలి లైటింగ్ కోసం. కమింగ్ టు ద ట్రైపాడ్, ఇది మనకి 1.6 మీటర్స్లో ఉంటుంది. నాకేమనిపించింది అంటే బేస్ చాలా స్ట్రాంగ్ ఉందనిపించింది. నేను వేరే బ్రాండ్స్ చూసినప్పుడు నాకు బేస్ సరిగ్గా లేదు, పడిపోతుంది అని విన్నాను. అండ్ టోటల్ ట్రైపాడ్ మొత్తం మనకి ఐరన్తో బిల్డ్ చేశారు, దానివల్ల త్వరగా ఇరిగిపోదు. నేను దీన్ని అరౌండ్ 1400 పర్చేస్ చేశాను, బట్ ప్రైస్ వేరీ అవుతూ ఉంది. వీ కెన్ గెట్ ఇట్ ఫర్ 1200 or 1300 in offers. So that's our today's video, guys. In case if you are someone who is searching for best tripod and ring light under budget, I hope this video helps you. So stay tuned for my next video. Until then, have a nice day. Bye bye.